లేదు. మీరు 'సేవ్ ద టైగర్స్' చేసినప్పుడు ఒక్కసారిగా అరే! ఇంత మంచి ఆర్టిస్ట్ అని జెప్పేసి బయటకొచ్చింది. అన్న. 'తేజ కాకుమా'తో కూడా నేను మాట్లాడాను. చాలా బాగా చెప్పారు నీ గురించి. అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చెప్పగానే ఇలా భలే పికప్ చేసేసుకుంటది. చాలా బాగా తీసుకొని బాగా చేసింది. మాకు చాలా హెల్ప్ అయింది. దానికి తోడు తెలంగాణ కూడా ఉండటం వల్ల చాలా కనెక్ట్ అయిపోయింది ఈజీగా చాలా మందికని. ఒకసారి ఫస్ట్‌ది గుర్తు తెచ్చుకుందాం. అన్న. 'సేవ్ ద టైగర్స్‌కి' సంబంధించి ఫస్ట్ దానిలో నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు అనేది ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం. చేద్దాం. హ్మ్. ఓకే అన్న. నే అంటే నాకు 'సేవ్ ది టైగర్స్' సీజన్ 1 అయినా, సీజన్ 3 అయినా నాకు స్పెషల్ అన్న. నా లైఫ్‌లోనే చాలా స్పెషల్ 'సేవ్ ది టైగర్స్' అనేది. ఎందుకంటే నన్ను నన్నుగా చూపిచ్చి, నన్ను నన్నుగానే జనాలు ఇష్టపడేటట్టు చేసిన క్యారెక్టర్ ఇది. కరెక్ట్. సో, మా ఆయన అంటాడు, "ఏ ఆర్టిస్ట్ అయినా సరే జీవితంలో ఒక సినిమాలో ఒక ది బెస్ట్ క్యారెక్టర్ చేయాలని అనుకుంటారు ఎంటైర్ లైఫ్‌ల. కానీ అదేందో నీకు కళామ తల్లి ముందుగాల వచ్చుడే మంచి క్యారెక్టర్‌తో ఒడిలోకి తీసుకున్నది. చాలా అదృష్టవంతురాలివి" అని అంటాడు. సో, నిజంగా నేను చాలా బ్లెస్డ్ అన్న 'సేవ్ ది టైగర్స్‌తోని. ఇంకా సీజన్ 1 చేసినప్పుడైతే అసలు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలే. ఎందుకంటే నాది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఎంత నేను మీడియాలో పనిచేసినా కూడా ఒక వెబ్ సీరీస్‌లో అంటే ఒక సినిమాలో అది కూడా సినిమాకి ఏమాత్రం తీసిపోదు. సినిమా తీసిపోదు. లాంటి హ్మ్. ఒక దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నాను. దాంట్లో కూడా నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే అది చాలా ఇప్పటికి నేను అట్లనే ఆ సెట్‌లోకి పోతే నేను ఇప్పటికి అట్లనే ఫీల్ అయితా. కొత్తగానే ఫీల్ అయితా. సో, అంత మంచి క్యారెక్టర్‌తోని అంటే ఇప్పుడు మీరు డైరెక్టరే అంత మంచి మాట అన్నాడు అని అన్నారు కదా! అవును. వాళ్ళ దగ్గర నుంచి నేను ఆ బ్లెస్సింగ్స్ తీసుకోవడం నిజంగా నా అదృష్టం లేదు నాకు 'తేజ' ఎప్పుడు చెప్పినా చెప్తాడు గూడా. అన్న. అంటే మంచిగా చెప్తాడు. ఆ! అంటే ఒక ఆర్టిస్ట్ నిజంగా బావుంటే ఏ హ్మ్. డైరెక్టర్ అయినా ఇష్టపడతాడు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఓపికకి పరీక్ష ఉండదు. పరీక్ష ఫాస్ట్‌గా అయిపోతది. సీన్‌ల మీద సీన్‌లు, టేకుల మీద అవును. టేకులు ఉండవు. అలాంటి దానిలో నీకు పెద్దగా ఎక్కువ టేకులు పట్టేవి కాదనేది హ్మ్. అందరూ చెప్పిన విషయమే. 'సేవ్ ద టైగర్స్ 2'కి సంబంధించి అరుణ్ అని అరుణన్న. ఇంకొక డైరెక్టర్. తర్వాత 'సేవ్ ద టైగర్స్ 3'కొచ్చేసరికి శ్రీరామ్ అన్న. శ్రీరామ్. ఈ ముగ్గురు డైరెక్టర్స్‌తోని ఒకే పేరుతోని, ఒకే క్యారెక్టర్‌తోనే చేశావు. ఏంటి స్పెషల్ ఏంటి? ఇప్పుడు నాకనిపించింది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆహ్, ఆస్తులు మారతాయి, మెడలో యేసుకునే డైమండ్స్ డైమండ్స్ మారతాయి మారతాయి తప్ప గానీ, గుణం, క్యారెక్టర్, బుద్ధి బుద్ధి మారదు. మారదు. కరెక్టేనా? అవును. అప్పుడు మీ హస్బెండ్ 'ప్రియదర్శి పులికొండ' పాత్రలో ఆయన గంట రవి. గంట రవి. హ్మ్. గంట రవితో ఎలా ఉండింది? ఇప్పుడు ఈ మారుతా ఉన్న సీరీస్‌లని బట్టి నీకెలా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ? క్యూట్‌నెస్ అయితే ఉంటదన్న. మా 3 జంటలలో గూడా మా జంటలనే కొంచెం క్యూట్‌నెస్ గాని, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే చిన్న చిన్న మా అలకలు, బుజ్జగింపులు అవన్నీ మా దాంట్లోనే గ్లిచెస్ ఉంటాయి. ఉంటాయి. ఆ! మా దాంట్లోనే మంచిగుంటాయి. పిల్లల దగ్గర నుంచి గూడా. అది మంచిగా క్యారీ చేసిండ్రు. అంటే సీజన్ 3 వరకి గూడా. ఇప్పుడు సీజన్ 3లో గూడా మంచిగుంటది. అంటే సీజన్ 1ల ఒక తండ్రి గురించి ఒక బిడ్డకు జెప్పే అవును. గుణం నాదుంటది. సీజన్ 2లో ఒక తండ్రి ఒక బిడ్డకి భరోసా ఇచ్చే గుణం సీజన్ 2లో ఉంటది. సీజన్ 3లో వచ్చేసరికి ఒక భార్యని భర్త ట్రస్ట్ చేస్తే ఎంత వరకి ఎళ్ళగలుగుతాడు. ఒక ఓకే. ఇది ఈమె నమ్ముతుంది గదా! దానికొకసారి అదేందో చూపిద్దాం అని జెప్పేసి ఎంతవరకైతే రాగలుగుతాడు అనేది సీజన్ 3లో ఉంటది. భార్యను ఒకరు మాట అన్నా తీసుకోకపోవడము. హ్మ్. అది చాలా మా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బావుంటదన్న. మా ఇద్దరి మధ్య ఓహ్! ఎస్పెషల్లీ మంచిగుంటది. అయితే ఇప్పుడు నా లెక్క ప్రకారం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటకి మధ్యలో పిల్లలు పుట్టినాక ఉండేదానికిను, ఇప్పుడు ఇంకా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ మెచ్యూరిటీ. పెరిగిన దానికి, బాధ్యత అవును. పెరిగేటప్పుడు ఉండేదానికి ఉండే బంధాలను మీ దానిలో బంధాలు చూపిస్తున్నారు. చూపిచ్చిండ్రు. అవునన్న. ఓకే. మంచిగుంటది. కాతే ఈ సీజన్ 3లో వెన్నెల కిషోర్ లాంటి ఒక క్యారెక్టర్‌ని కొత్తగా చూపిస్తున్నారు. మరి ఎంతవరకు ఉందో తెలీదు గానీ, ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? అంటే 'వెన్నెల కిషోర్' అన్నతోని మేము కూసొని మేము జేయలేదన్న. అంటే మాకు వాళ్ళకసలు సంబంధం లేదన్నట్టు. ఈ ముగ్గురు మొగోళ్ళతోని 'వెన్నెల కిషోర్' అన్నకి మేబీ ఉంటే సీన్స్ అట్లా ఉండొచ్చు గానీ, మాకు ఆడోళ్ళకసలు సీన్సే లేవు 'వెన్నెల కిషోర్' అన్నతోని. మీకు ఆడోళ్ళ కంటే మీ ఆడోళ్ళందరూ మంచిగా ఫ్రెండ్స్ అయ్యారా? దీంట్లో అది గూడా లేదన్న. కనీసం సీజన్ 2లోనన్నా మా ఇంటికి వాళ్ళని ఫంక్షన్‌కి పిలుచుడు అట్లాంటిది మేము జేసినాం గానీ, సీజన్ 3కి గూడా మేము కలిసింది గూడా లేదు సీజన్ 3ల. కానీ నిజంగానే అసలకి కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అందరూ బయట ప్రేక్షకులు అందరూ కూడా అబ్బో! వీళ్ళు వీళ్ళు కలిసి చేశారనుకుంటారు కానీ, ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళ సీన్స్‌ని బట్టి సీన్స్ ఏ బట్టి రోజు షూటింగ్ ఉంటే వాళ్ళు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉంటారనేది ఎవ్వరుండరు. తెలీదు. తెలీదు. అవునన్న. చాలా మంది అట్లనే అనుకుంటారు. వీళ్ళందరూ ఇక్కడ ఇట్లా చేస్తున్నారు కదా! మొత్తం ఆఫ్ స్క్రీన్ లేకపోతే ఇట్లుంటారు. లేకపోతే మీ అందరు లొకేషన్‌లోనే ఉంటారు కావచ్చు. ఈళ్ళిద్దరు కలిసి చేస్తారు. అట్లా ఇట్లా అని అనుకుంటారు. కానీ అసలు సీజన్ 1 అప్పుడు కూడా ఎవరికెవరికి సంబంధం లేదు.
టైగర్స్‌కి మాకసలు సంబంధమే లేదు. సీజన్ 2లో మా ఇంట్లో ఫంక్షన్ వల్ల వాళ్ళందరూ మా ఇంటికి రావడం జరుగుతది. సీజన్ 3లో ఎవ్వరి కొంపల పంచాయతీలు ఆళ్ళకే అయితాయి. అవుతాయి. ఆ పంచాయతీలతోనే సరిపోతా ఉంటది. సరిపోతది. పాపం మొగోళ్ళకి 2 జనరేషన్స్ ఉంటాయన్నట్టు. ఒకటి మా గంటరవి ఎమ్మెల్యే అయితే ఇల్లెట్లుంటది? గంటరవి ఎమ్మెల్యే కాకుండా నేనన్న గేటెడ్ కమ్యూనిటీకి పోతే ఎట్లుంటది? అనేది ఉంటది. సో, జనాలు ఎంజాయ్ జేస్తారు, హ్యాపీగా ఫీల్ అయితారనే అనుకుంటున్నాం. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్‌తోనున్నాము. మేము సీన్స్ చేస్తున్నప్పుడు మేమే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే అనమాట. అరే! ఈ సీన్ జనాలకు చాలా ఎక్కుతది. మాది కిట్టి పార్టీ అని చెప్పేసి మేము ఇంట్లో కూర్చున్నప్పుడు వచ్చిన ఆడోళ్ళతోని మాకు జరిగేటియి చాలా మంది కూడా కిట్టి పార్టీలలో జరిగిన ఎక్స్‌పీరియన్సేనట అవి. అదే. ఆ! సో, అవన్నీ గూడా రియాలిటీకి దగ్గరలో ఉంటాయి మాకు జరిగిన సీన్‌లు. కానీ మీ సేవ్ ద డైరెక్టర్ సంబంధించి క్రియేటివ్ హెడ్ ఎవరైతే ఉన్నారో మహివి మహివి రాఘవ్. రాఘవ సార్. మహివి రాఘవ్ గారు ఆయన చేసే పెద్దయి చేస్తుంటారు. హ్మ్. కానీ దీనికి మాత్రం ఈయన క్రియేటివ్ హెడ్‌గానే ఉండి వీళ్ళతో చేయించడానికి కారణం ఏమై ఉంటది? ఏమో అన్న అంటే నాకు ఆహ్, సినిమాలల్ల నాకు తెలిసి సినిమాలో ఇంకా వేరే సినిమాలు గూడా ప్లాన్ జేసుకుంటున్నారు సార్. దీనికి మాత్రం ఇంకా రైటర్ ప్రదీప్ అద్వైతమ్మ అన్న. అవును. సో, డైరెక్టర్లు గూడా శ్రీరామ్ అన్న గాని, అరుణ్ అన్న గాని, తేజ అన్న వీళ్ళందరూ గూడా ఫ్రెండ్సే. మహివి రాఘవ సార్‌కి ఫ్రెండ్సే. సో, మేబీ ఇది సీరీస్ గదా! వీళ్ళకి గూడా ఎట్లైనా దాని గురించి ఆలోచించేదంతా క్రియేటివ్‌గా మహివి రాఘవ సారే ఆలోచిస్తున్నాడు గాబట్టి వీళ్ళకొక ఛాన్స్ ఇచ్చిండేమో అనుకుంటున్నా నేను. ఓకే. లేకపోతే పెద్ద సినిమాలలో సార్ ఫోకస్‌తోని ఉన్నారు గాబట్టి అని జెప్పేసి ఈ సీరీస్‌ని వీళ్ళకి అప్పజెప్దామని అప్పజెప్పిండేమో.